హల్లెలూయా. చదవండి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకున్నాను. మీ అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, సమాధానంగా ఉన్నారని నేను తలంచుకున్నాను. ఎందుకంటే దేవత దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మరి కష్టాల్లో, నష్టాల్లో, అనారోగ్య పరిస్థితులు ఉంటే నేను చూస్తూ అలా వదిలేసే దేవుడు మాత్రము కాదు. ఎందుకనంటే ఆయన నేను నిత్యము తన కంటికి రెప్పలా కాపాడుతున్నాను. కోడి తన పిల్లలు ఏ విధంగా అయితే చాలా భద్రపరుచుకుంటూ తన రెక్కల కింద ఉంటుందో, అదే రీతిగా మరి మనం కూడా యేసు ప్రభువు వారు మనల్ని కాపాడుతున్నాడు అనేది ఎంత వాస్తవాన్ని మనం గుర్తించాలి. మంచిది, మనం శ్రేష్టమైన సమయానికి వచ్చాము. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రసంగి రాసిన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి నుంచి చూద్దాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకున్నావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటను ప్రసంగి, జ్ఞాని అయిన ప్రసంగి సొలొమోను రాజు ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే, తన జీవితంలో తను 16 ఏళ్ల వయసు ప్రాయంలోనే రాజ్య భారాన్ని తన భుజముల మీద మోసే ఒక గొప్ప అవకాశం ఆయనకు రావడం జరిగింది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో తన తండ్రి లేడు, పరిస్థితులన్నీ మరి మారిపోయాయి. కుమారుడుగా, వారసుడుగా అతను రాజు కావాల్సిన పరిస్థితులలో మరి సొలొమోను రాజు అయ్యాడు. ఇక్కడ చూడండి, ఇదే 12వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, ప్రసంగి జ్ఞాని అయినను అతడు జనులకు జ్ఞానం బోధించను. అతడు ఆలోచించే సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. సత్యమును గురించిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములు కొనల వలన చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టు ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, జ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలు చెబుతాడు. ఎందుకని? దుర్దినము రాకముందే, దుర్దినము రాకముందే ఇప్పుడు వీటి యందు నీవు సంతోషము లేదని చెప్పుకునే రోజులు అనేటివి వస్తాయి. ఈయన ఎంత దూరదృష్టిగా ఆలోచించడం అర్థం చేసుకుంది. ఈయన ఇంత భవిష్యత్తు ప్రణాళికలో, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మరి రాయగలిగినట్టు కేవలం ఎవరి యొక్క కారణ చేత రాసినట్టు దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడు తనకు ఇచ్చిన అమోఘమైన జ్ఞానాన్ని బట్టి, భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులన్నీ దృష్ట్యా దేవుడు తనకిచ్చిన జ్ఞానం చెప్పుకున్న ముందుగానే రాబోయే తరతరాలకు, దావీదు వంశంలో పుట్టబోతున్న ప్రతి ఒక్కరికి, ఆ తరము వారికి, తరతరములకి, ఇప్పటి మన జనరేషన్ కూడా, ఇక ముందు మన తర్వాత పుట్టబోయే జనరేషన్ కూడా అందిస్తున్న గొప్ప సంతోషకరమైన, అద్భుతకరమైన మాటలు ఏంటంటే, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఒకవేళ నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోలేకపోతే దాని యొక్క పర్యవసానాలు, దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటావు? నీ బాల్య దినములందు నువ్వు దేవుని స్మరణ తెచ్చుకోకపోతే, నీ బాల్య దినంలో సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోకపోతే, నువ్వు దేవుని అనుసరించకపోతే, అసలు దేవుడి సంగతి నువ్వు మర్చిపోయినట్లయితే దాని యొక్క తీవ్రమైన పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనేది సొలొమోను అప్పటికే రుచి చూసినట్లుగా తన అనుభవపూర్వకంగా రాస్తున్న మాటలు ఇవన్నీ. హల్లెలూయా. తన తండ్రిని గురించిన సంగతులు అనేకం విన్నాడు, చూచాడు.
దావీదు మహారాజు తన జీవితంలో తన బాల్య వయసులో ఎలా ఉన్నాడో సొలొమోనుకి తెలిసి. ఎందుకంటే తన తండ్రి ఏం చేసేవాడు? అందమైన ప్రాయంలో మంచిగా ఆడుకోవలసిన, లేదా ఇంటి పట్టున ఉండి హ్యాపీగా సంతోషంగా గడపాల్సిన ఆ వయసులో గొర్రెల కాడనికి అడవికి పంపబడ్డాడు దావీదు. అయినప్పటికీ తండ్రి మాట జవదాటకుండా చక్కగా చెప్పిన మాటను వినుకుంటూ ఆ అరణ్యంలో ఏ క్రూరమృగాలు వస్తాయో, ఏం జరుగుతుంది అనేది కూడా భయం లేకోకుండా తన తండ్రి చెప్పారు నేను చేయాలని తన తండ్రికి విలువనిచ్చి గౌరవించి ఆ పనులు చేసుకున్నప్పుడు అయినా సమస్యలు రాకుండా మానుకున్నాయా? వచ్చాయి. అయినా ఒక పక్క అన్ని తనకు అప్పగించిన జంతువులన్నీ కూడా కాస్తూనే మేపుతూనే దేవుణ్ణి ఆరాధించడం మానుకోలేదు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రార్థించడం మానుకోలేదు. దేవుని స్మరణ తెచ్చుకోవడం మానుకోలేదు. ఎంత పనున్నా సరే, ఆ గొర్రెలు ఎలా మంచిగా ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నా సరే, క్రూరముగా వాడి దగ్గరికి వస్తున్నా సరే, వాటన్నిటిని దేవుడు చూసుకుంటారండి. దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం దావీదు తన జీవితంలో ఎంత విలువైన సమయాన్ని దేవుడికి ఇస్తున్నది సొలొమోనుకి అర్థమైంది. కానీ సొలొమోను ఇచ్చాడా? ఫస్ట్లో ఇచ్చినట్టే ఇచ్చి చివరికి వచ్చేలకే సొలొమోను ఆ యొక్క దావీదును పెట్టుకున్న నమ్మకత్వాన్ని, దావీదును చూపించిన భక్తి భావాన్ని చూపించలేకపోయాడు. కారణం వారి భార్యలు అతను తప్పుదావ పట్టించేశారు. ప్రేమైన దేవుని బిడ్డలు, అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఈ చక్కటి మాటలు రాస్తాడు పరిశుద్ధ గ్రంథంలో. మరి దేవుని స్మరణ తెచ్చుకుంటూ, దేవుని మాటకు లోబడుతూ, దేవుని ఆరాధిస్తూ, సరైన వయసులో ఆరాధిస్తున్న వారు, సరైన వయసులో దేవుని దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. వారిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే సమూయేలు, బాలుడైన సమూయేలు. సరే, అది పక్కన పెడదాం. నేటి పరిస్థితుల్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారు? పిల్లలే కదా, పెద్దలు కూడా. ఇది బాల్య దినములు ఏంటంటే కేవలం చిన్నపిల్లలకు మాత్రమే అనుకోమది దయచేసి. ఎందుకంటే దీనిలో ఉన్న గుడార్థం ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఎదిగినా, ఎన్ని వయసు 100 సంవత్సరాలు వచ్చినా దేవుడు ఎన్ని సంవత్సరాలు కుదించాడో మానేసిన మానవుని యొక్క ఆయుసు ఎంతమా? 70 లేదా 80. అంతకుముందు చూసుకుంటే 120. మోషే కాలం దగ్గర వచ్చి 120, అంతే కాబట్టి స్టాప్. ఇప్పుడు మరి ఆ 120కి సమీపంలో కొంతమంది ఉన్నారు, ఎట్లో గట్ల. మరి దేవుని కృప వలన కొంతమంది 100 సంవత్సరాలు దాటిన కూడా ఉన్నారు ఈ లోకంలో. కానీ 100కి 90% చాలా మంది 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. అప్పుడు కూడా వ్యయ ప్రయాసలే, కష్టమే నడవడం, కష్టమే మాట్లాడడం, కష్టమే తినడం, కష్టమే పనుకోవడం, అన్ని కష్టాలే. కానీ ఇక దేహము మనిషికి సహకరించదు. మరి నువ్వు ఎంత వయసు వచ్చినా దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నావు? ఎలా కనపడుతున్నారు? చిన్న పిల్లలు వలే కనపడుతున్నావు. నువ్వు తండ్రి అయిన దేవునికి నీవు కుమారుడుగా, కుమార్తెగా కనపడుతున్నావు. నువ్వు చిన్నవాడిగానే కనపడుతున్నావు. సో ప్రేమను దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ కూడా మీ బాల్య దినములందు మీ సృష్టికర్తల స్మరణ తెచ్చుకునే విషయంలో ఎప్పటికీ మీరు ఆ విషయాన్ని తెలుసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు తెలుసుకున్నారు? సరైన వయసు వచ్చిన తర్వాత. ఒకవేళ ఇక్కడున్న వాళ్ళు పుట్టుకతోనే క్రైస్తవంలో పుట్టి మీ తల్లిదండ్రులు మీకు మీ దేవుని గురించి నేర్పించి, ఇదిగో సృష్టికర్త దేవుడు ఉన్నాడు, సజీవుడు, మాట్లాడేవాడు, ఆయన తప్ప మీద ఒక దేవుడు లేడే మీకు జ్ఞాపకం చేసి మిమ్మల్ని ఆ బాటలో కనుక నడిపించుంటే మీరు ధన్యులే. ఎందుకనంటే ఆ చిన్న వయసులో నుంచే మీరు కనుక సృష్టికర్తల స్మరణ తెచ్చుకొని ఆరాధించినట్టయితే చాలా ధన్యులుగా చెప్పుకోవచ్చు. ఒకవేళ అలా కాకోకుండా నడి వయసులో తెలుసుకోను, లేకపోతే ఇక చివరి గడియలో మీరు తెలుసుకున్నట్లయితే ఇప్పటికీ మించిపోయింది లేదు. దేవుని కృప ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. దేవుని ప్రేమ ఎప్పుడు ఒకే రీతిగానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ సరైన క్రమంలో లేకపోతున్నారు. తల్లిదండ్రులు కరెక్ట్గా ఉంటేనే కదా వాళ్ళ పుట్టిన పిల్లలు సరైన క్రమం నడుస్తారు. ఆ నడవబడిన కారణము ముఖ్యంగా వీరు సరైన భక్తి చేయకపోవడం.
సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోకూడదు. దేవుడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన కోపం వస్తే ఏం జరుగుతుంది, ప్రేమ వస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకున్నప్పటికీ కూడా దేవునికి సరిగ్గా లోబడకపోవడమే, సరిగ్గా విధేయత చూపకపోవడమే. అలాంటి తప్పులు చేస్తూ పిల్లలు కూడా చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకుంటే ఆ తప్పు కేవలం తల్లిదండ్రులకి. కానీ నేటి పరిస్థితుల్లో చాలా మంది తెలుసుకొని వారి పిల్లలను సరైన మార్గం నడిపిస్తూ దేవునికి దగ్గర చేస్తున్నారు. అందుని బట్టి దేవుడు హల్లెలూయా హల్లెలూయా. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, తెలుసుకోవాల్సిన సత్యం ఇంకా ఉంది. ఎవరి ప్రాయంలో ఉన్నవారు, నడి ప్రాయంలోకి వచ్చిన ఈరోజు అలవాట్లకు బానిసలైపోతారు. చెడ్డ వ్యసనాలు, చెడ్డ సహవాసాలు, చెడ్డ మాటలు, రకరకాలుగా మరి లేనిపోని లోక ఆశలకు దంబాలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి ప్రేమ యవనస్తులు ముఖ్యంగా. ఈరోజు నాకు 30 సంవత్సరాలు 31 సంవత్సరాలు, ఇక్కడ మీకున్న కూడా 30, 40, 50 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం దేవుని వాక్యాలను దేవుని తెలుసుకున్నాం, దేవుని బాటలు నడుస్తున్నాం. కానీ యవన ప్రాయంలో వారి పరిస్థితి, వారు దేవుని మాటలు తెలుసుకోకపోతే, సృష్టికర్తల స్మరణ తెచ్చుకోకపోతే, నిజమైన దేవుని ఆశ్రయించకపోతే వారి పరిస్థితి, వారి జీవితం ఏం కావాలి? ఇప్పుడు మన తరం అయిపోయింది, నెక్స్ట్ రాబోయే తరాలకు మనం ఏం చెబుతున్నాం? వాళ్ళు దేవుని తెలుసుకోవాలంటే వాళ్ళకి ఏం చేయాలి? అలాగే వదిలేద్దామా? చెప్పేవారు లేరా? చెప్పేవారు ఉన్నా కూడా వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ వారు వినట్టుగా చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవునికి పదే పదే మొరపెట్టాలి, ప్రభువా నశించిపోతున్న తరాలను జ్ఞాపకం చేసుకో, చెడిపోతున్న తరాలను జ్ఞాపకం చేసుకో. నిన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఇదిగో లోకంలో కలిసిపోతూ ఇష్టానుసారమైన తిరుగులు తిరుగుతూ బానిసలుగా అయిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకొని వారిని మనం అప్పగించడమే మన బాధ్యత. ఈరోజు అనేక మంది బాల్య దినములందు దుర్దినాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్నారు, చాలా మంది ఇలాంటి మాటలతోనే కృంగిపోయిన వారు, చనిపోయిన వారు అనేక మంది. ఏంటంట, దుర్దినం రాకముందే ఇప్పుడు వీటి అంతా నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే ఏం చేశానంట, కానీ వచ్చేసాయా? అవును వచ్చేసి చెప్పుకున్నారు, అయ్యో నేను అలా చేయకపోయింటే బాగుండే, అయ్యో నీకు తాగుడు బానిస కాకపోతే బాగుండే, అయ్యో నీకు మత్తు పదార్థాలు బానిస కాకుండా బాగానే ఉంటుంది కదా, నేను నా తల్లిదండ్రులు మాట ఇంకేమైతే అంతా అయిపోయింది. జీవితం అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చేసుకుంటే నువ్వు నీ ధిక్కారమే కనపడుతుంది, నీ తిరస్కరణే కనపడుతుంది, నీ వ్యతిరేకత కనపడుతుంది, నీ తిరుగుబడతనం, నువ్వు లోబడలేనితనం, నీలో భక్తిభావం ఏమాత్రము లేదు. నేటి పరిస్థితుల్లో యువకులైనా పెద్దలైనా మధ్య వయసు కలిగిన వారైనా దేవునికి సరైన రీతిలో లోబడలేకపోతే, సరైన విధానంలో ఆయన్ను ధ్యానించకపోతే, ఆరాధించకపోతే దాని యొక్క పర్యవసరాలు చాలా తీవ్రంగా. ఎందుకంటే దేవుడు ఏం చేయడు, సాధారణంగా ఉన్నాడు కదా కాసుకొని, వాడి విజృంభిస్తాడు. వాడికి అవకాశం ఇచ్చిన వారం అవుతాం, వాడు ఆడుకుంటాడే కాదు, గాడి వాడు ఆడిచిన గాడి ఇచ్చేస్తాడు. కాబట్టి జాగ్రత్త. కానీ ఇక్కడ మన వాక్యాలు చూసినట్లయితే బాలుడైన సమయం ఏం చేశాడు తెలుసా? అసలు ఆ వాక్యం చూద్దాం. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం కనుక చూసినట్లయితే ఒక గొప్ప తల్లిని మనం ఇక్కడ చూడొచ్చు. ఒక గొప్ప తల్లి తన కుమారుడికి నేర్పించిన క్రమం ఏదైతే ఉందో అది చూసినట్లయితే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూద్దాం అన్నమాట. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం కనుక చూసినట్లయితే చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు అక్కడనే మొక్కాడంట. హల్లెలూయా. ఎవరైనా మీరు ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇదిగో ఈ దేవుడు ఆయన, ఈయన నిజమైన దేవుడు ఆయన నువ్వు చిన్న పిల్లడు చెబితే వాడు అక్కడే మొక్కినట్టు చూసారా? మీరు అక్కడ మొక్కుతారా? వాళ్ళు ఇటు చదువుతారంటే పక్క పరిగెడతారు. ఎందుకంటే వాళ్ళు వినే వయసు కాదు, అర్థం చేసుకోరు, ఆడుకునే వయసు. కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్గా జరుగుతుంది. తన తల్లి హన్నా చెప్తా ఉంది, నువ్వు దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడివై ఉన్నావు,
నువ్వు బ్రతుకు దినములన్నిట అంటే నువ్వు చనిపోయేంత వరకు కూడా యు ఆర్ ఏ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. నువ్వు దేవునికి సొత్తుగా ఉన్నావు అంతే. నువ్వు దేవుని బిడ్డవు. నీ మరణం నిన్ను తీసుకెళ్లేంత వరకు కూడా, నీ శరీరంలో భూమిలో కలిసిపోయేంత వరకు కూడా నువ్వు దేవుని బిడ్డవే, దేవునికి పరిచయం చేసేవాడిగానే ఉంటావు. ఇక నువ్వు దేవుని దగ్గర ఉండాలని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు అసలు అక్కడ ఆ మాట ఇంకోసారి చదవండి. ఆ బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడ ఏం చేశాడట? హల్లెలూయా. ఆ పిల్లవాడు అలా మొక్కాడు అని అంటే, ఈ మందిరానికి రాకముందు తన ఇంట్లో ఉన్నాడు కదా, తన తండ్రి ఉన్నాడు, తన బంధువులు ఉంటారు, ఇంకా తన పని వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అయినప్పటికీ కూడా తన ఆస్తి చూడ, అంతస్తు చూడ, తన భోగభాగ్యాలు చూడ, తల్లి ఏం నేర్పించింది అక్కడ? హన్నా పుట్టిన దగ్గర నుంచి వాడు వినికిడి శక్తి బాగా వినే మాటలు అర్థం చేసుకున్నాడు, నా మాట వింటున్నాడు, వీడికి అర్థమవుతుందనేటప్పటి నుంచి ఆమె ఏం చేసిందట? ఆ బిడ్డకు దేవుని గురించి విలువైన మాటలు చెబుతూనే వచ్చింది. నిన్ను ఒకరోజు తీసుకెళ్తాను, సమయం వస్తుంది నాయన, ఆ సమయానికి అక్కడ తీసుకెళ్తాను. ఒక్కసారి అక్కడ నువ్వు అక్కడికి వెళితే ఆ ప్లేస్ నువ్వు ఎంటర్ అయితే చాలు, ఇక నువ్వు అక్కడే ఉంటావు, నా దగ్గరికి రావు. ఇక నా ఊళ్ళో ఆడుకునే అవకాశం నీకు లేదు, నాతో కబుర్లు చెప్పే అవకాశం నీకు లేదు, నీతో సంతోషంగా జోకులు వేసే సందర్భం లేదు, ఇక రాదు. నీకున్న ఆస్తిని అంతస్తుని మొత్తం వదిలిపెట్టి నువ్వు అక్కడే ఉండాలి. అక్కడ నీకు ఆహారం ఉంటుందో ఆహారం ఉండదో, నీ పరిస్థితులు ఉంటుందో నాకు సంబంధం లేదు. ఎందుకంటే దేవుడికి నేను ప్రతిష్ఠ చేశాను. నీ బ్రతుకంతా అక్కడే. గుర్తుపెట్టుకొని తన తల్లి చెప్పి 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 వెంటనే చేసినట్ట ఆ చిన్న బిడ్డ నిరాకరించాలి. వాస్తవాన్ని వద్దని చెప్పాలి, మానం చేయాలి, అల్లరి చేయాలి, కానీ ఏం చేశారట? దేవుడికి అక్కడనే. హల్లెలూయా. ఎంత గొప్ప ఆ సన్నివేశం ఒకసారి ఊహించుకొని మీరు ఇమాజిన్ చేసుకోండి. బహుశా మనకు అనుకుంటున్న నా బిడ్డ అంటున్నా ఉంటాడు సమయం 3 సంవత్సరాలు, కానీ ఆ బిడ్డ అక్కడ మొక్కుతానంట. కింద చూస్తే 2వ అధ్యాయము 18 వచనం చూడండి. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వాడికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించడానికి తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వాడికి ఇచ్చుచు వచ్చింది. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానముకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళారట. హల్లెలూయా. ఏం జరిగింది? తన ఒక్కగానొక కుమారుని ఇచ్చేసిన తర్వాత ఆమె రోజు చూస్తా ఉందా? వారానికి ఒకసారి చూస్తా ఉందా? నెలకోసారి చూస్తా ఉందా? నా బిడ్డ ఎట్లున్నాడో, అయ్యో తిన్నాడో లేదో, ఏమైపోయిందో వాడి పరిస్థితి అని చెప్పి ఆమె బాధపడకుండా వచ్చిందా? లేదు. అదే మనమైతే హాస్పిటల్ జరిపించాము. మనమో ఏమ్మా హాస్పిటల్ జరిపిస్తే మీరు పోరా పోతారు. ఎందుకంటే బిడ్డలు ఆరోగ్యం ఏమైతే కష్టం వాళ్ళు చూపించేవాళ్ళు, తల్లిలాగా చూసుకునే వాళ్ళు ఉండరు, తండ్రిలాగా చూసుకునే వాళ్ళు ఉండరు, ప్రేమగా చూసుకునే వాళ్ళు బాగా చూసే వాళ్ళు ఉండరు. ఎంతమంది ఉంటే ఏం లాభం తల్లిదండ్రులు లేకపోతే. కానీ ఇక్కడ ఆ తల్లి అలా కాదు, కఠిన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే తను ఏం పొందుకుంది, ఎలా పొందుకుంది? ఆ సంతానాన్ని కూడా వాగ్దానపూర్వకంగా నువ్వు నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు ఈ ప్రభా, నన్ను గొడ్డుబొద్దానిగా ఉంచదు దయచేసి, సమాజం అందరూ అనుకున్నాడుగా అన్నిందరూ తీసే నాకు అని తన తల్లి వేదంతో కన్నీళ్ళతో చేసిన ప్రార్థన పూర్వకంగా వాగ్దాన పుత్రుడిగా పుట్టిన సమూయేలు దేవునికి అర్పించబడి ఆ దేవుని ఎదుట ఏం చేస్తాడంట? ఏఫోదు ధరించుకొని దేవుని సన్నిధిలో పరిచయం చేస్తాడు. సంవత్సరం ఒక్కసారి మాత్రమే వస్తుందట. వచ్చేటప్పుడు ఒక డ్రెస్ తీసుకొచ్చి అతనికి ఇస్తా ఉంటే అతను దాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ ఒక్క బిడ్డతో ఆపేశాడు దేవుడు సంతానం ఇవ్వకుండా. ఇంతకు ఏమన్నా నాకు సంబంధం లేదు దేవుడు వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలా. ప్రవక్త ద్వారా పలికించిన మాట, మా నీకు సంతానం కలుగుతుంది అంటే ఒక కుమారుని దేవుడికి ఇచ్చేస్తే ఎంతమంది సంతానం ఇచ్చాడు? 5 మంది. గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కన్నాడు. బాలుడగు సమూయేలు చూడండి ఏం జరుగుతుందంట. ఆయన యెహోవా సన్నిధిలోనే ఉన్నాడు. ఇక ఎక్కడికి పోవాలి? అలాంటి ప్రవక్త గారు ఏలీ గారు చెప్పి, సార్ అయ్యా ఏలీ గారు, నేను మా ఇంటికి సిక్కులు ఇవ్వండి నాకు చెప్పి అడిగాడా?
నాకు సిక్కులు ఇవ్వండి, మా అమ్మ వచ్చింది, నేను పోవాలి అర్జెంటుగా, ఒక 2 రోజులు ఒక వారం రోజులు వచ్చేస్తుంది ఇక్కడ చెప్పాడా? ఎంత బాగలేకపోయినా, ఆరోగ్యం బాగా, అసలు ఏం జరిగినా అసలు ఆ యొక్క మందిరాన్ని వదిలిపెట్టి ప్రవక్తను వదిలిపెట్టి అతను ఎక్కడికి పోయారు. ఇంత వయసులో అంతటి మరి లోబడి తత్వాన్ని సమయంలో కలిగి ఉన్నట్టు కేవలం తల్లి నేర్పినటువంటి క్రమశిక్షణ, తల్లి ఆ హన్నా నేర్పించినటువంటి భక్తి భావజాలాన్ని సమూయేలు అక్కడ నిలబడే రీతిగా చేసింది. హల్లెలూయా, నిలబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? అన్ని సంవత్సరం 70 సంవత్సరాలు వచ్చిన ఏలికి, అదే ప్రవక్తకి 90 సంవత్సరాల వయసు, ఆయన అక్కడ ఉన్నాడు. కానీ ఆ సమయాలలో దేవుడి వాక్కు ప్రత్యక్షమై మాట్లాడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దేవుడు అసలు మాట్లాడటంలా, దేవుడు మాట్లాడాలనుకుంటేనే, అంటే దేవుడు మాట్లాడే కెపాసిటీ, అటువంటి అర్హత అక్కడ ఎవరు లేదు ఆ భూమి మీద. మరి ప్రవక్తని ఏది కూడా ఉందంటే లేదు. కారణం ఏంటి? దేవుడు నచ్చలేదు. కానీ భావనైన సమయంలో ఎప్పుడైతే దేవుడు చేశాడు, సన్నిధిలో తన పరిచయం చేస్తూ ఎఫోదు ధరించుకున్న చిన్న చిన్న చేతులతో ఆ పాదాలతో చక్కగా నడుచుకుంటూ అదంతా తిరుగుతూ అతను చేసే పరిచర్య చూసిన దేవుడు మెచ్చుకొని ఒకనొక సమయంతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? జరగబోయే యుద్ధం గురించి మాట్లాడాడు. ఆ యుద్ధం ఆపాడు. కానీ ఇదే ఏలి పుట్టిన 2 కుమారులు వారు ఎంత దుర్మార్గులంటే, దౌర్భాగ్యులంటే, మరి ఈయన ప్రవక్తే కదా, ఈ ప్రవక్తకు పుట్టిన కుమారులు అసలు ఎట్లుండాలండి మీరు చెప్పండి? ఏలి ప్రవక్త పుట్టిన కుమారుడు ఆ ఏలి తన తండ్రి కంటే మించిన బిడ్డలుగా ఉండాలి. భక్తిలోను, విశ్వాసంలోను, ప్రజలకు ప్రేమించే విషయంలో, దేవుడికి భక్తి చేసే విషయంలో తన తండ్రిని తర్వాత మించిన వారికి ఇంకా వృద్ధిగా ఉండాలి. కానీ మీరు అలా లేదు. ఇంత దుర్మార్గులు అంటే నిజంగా ఆ చరిత్ర చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళంత క్రూరంగా ఉంటూ ప్రజలు ఇబ్బంది పెడుతూ చేయరంటే తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ ఉంటే దేవుడు సహించలేదు. ఇదే 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయం మొదటి సమయంలో 4వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మొదటి సమయంలో 4వ అధ్యాయం 98 ఏళ్ల వాడే మందగిరినందున పరిగెత్తి వచ్చి తినని ఏలితో అనగా, అతడు నాయన అక్కడ ఏం జరిగిందని అడిగింది. అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయి జనులో అనేకులు హతులైరి, హోఫ్ని ఫీనెహాసు అన్ని 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసము అన్న మాట అతడు పలుకగానే ఏలి ద్వారం దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. అతడు వృద్ధుడును బహు స్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చెను. చూడండి ఎంత పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. కొన్ని రోజులు ఆపినప్పటికీ కూడా జరగవలసిన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధ క్రమంలో శత్రుల చేతులు ఓడిపోయి ఈ 2 కుమారులు కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? కారణం ఏమైంది? దుర్దినాలు రాకుండా ఏం చేసుకోవాలి? నువ్వు కాపాడుకో నీ జీవితాన్ని, నీ సాక్ష్యం నువ్వు కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ వ్యక్తిగత సాక్ష్యం నువ్వు కాపాడుకో. నీ క్యారెక్టర్ సరిగా లేదు, నీ మాట సరిగ్గా లేవు, నీ నడవడిక సరిగ్గా లేదు. అందుకే మంచిగా చెప్పాడు జ్ఞాని సొలొమోను. ఏం చెప్పాడమ్మా? దుర్దినం ఈ రోజు నాకు రాకుంటే బాగుండు అని నువ్వు అనుకోకముందే నువ్వు జాగ్రత్తగా ఉండు. బీ కేర్ఫుల్. విన్నారా వీళ్ళ మాటలు? చదివింటారుగా, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంటుందిగా, చదివింటారుగా. జ్ఞానైన సొలొమోను రాసిన మాటలు కూడా వాళ్ళు చదివి విని అర్థం చేసుకుంటారు. అయినా కేర్లెస్, పట్టించుకోవాలి, భయం లేదు, నిర్లక్ష్య స్వభావం వదిలేశారు. అదే పర్యాసం ఏంటి? చచ్చిపోయారు. అదే వార్త విన్నా ఏమైపోయాడు? బహువృద్ధుడు, స్థూలదేహి,
భయంకరమైన లావు ఉంటాయి. ఇంకా ఏంటండి తిని 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 అర్థం కాక ఏ పని లేదు ఇక. ఎందుకంటే సమయంలో చేస్తున్నాడు నా పని అంతా. ఏలికి రెస్ట్ వచ్చింది. తిన్నాడు 98 సంవత్సరాలు. ఇంక 2 సంవత్సరాలతో ఉందా పైన సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. వికెట్ డౌన్ అయిపోయింది. కారణం మన కుమారుల యొక్క మరణ వార్తను విని వాళ్ళు ఆయన చనిపోలేదు. కానీ ఏం వార్త విని మందసం పట్టుబడింది. దానికి మనకు భయం వేసింది. ఎంత పని అయిపోయింది. మందసాన్ని పట్టేశారా అంటే దేవుణ్ణి పట్టేశారా అంతే అని నన్ను తట్టుకోలేక ఆ దుర్వార్తకు భయపడి చనిపోయాడు. ఎలా చచ్చిపోయాట? మడి విరిగిపోయిందంట. అంత దారుణమైన విచారణ ప్రేమను దూరపెట్టారా? అందుకే జ్ఞాని అయిన సులభం ఎవరికైనా చెప్పట్లా. ప్రతి మాట కూడా జనులకు జ్ఞానం ఎందుకు బోధిస్తున్నాడు? అన్నీ తెలుసుకుని అంత అయిపోయిన తర్వాత అనుభవపూర్వక రాశికి నేను చేసేది ఏం లేదు కాబట్టి నా అనుభవపూర్వకంగా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానపూర్వకంగా నేను చేసిన తప్పులు మీరు చేయొద్దండి. నేను చేసిన దేవునికి వ్యతిరేకమైన చేసిన పనులు మీరు చేయొద్దండి. వ్యర్థమే. ఈ లోకము అధికారం కోసం ప్రాబలాడతాం, అది వ్యర్థమే. ధనం కోసం ప్రాబలాడతాం, అది వ్యర్థమే. సమస్తము భూమి మీద ఉన్న భూమి పైన ఏది కూడా వ్యర్థమే. దేవుడు తప్ప. దేవుడికి ఏది ఇస్తే తీసుకో. నిన్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడు, నువ్వు హెచ్చించబడి హెచ్చించబడు. అంతేగాని నీకు నువ్వుగా ఏది ధైర్యం చేసి సాహసం చేసి దేవునికి వ్యతిరేకంగా జీవించవద్దు. సంతోషకరమైన దినం రాకపోయిందనే నువ్వు బాధపడే దానికంటే ముందుగా నువ్వు సిద్ధపడి జాగ్రత్తగా ఉండు. క్రమమైన జీవితాన్ని జీవించు. నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు బాగుడైన సమయాలకు ఏం జరిగింది? ఏది తర్వాత ఆ పోస్ట్ వరకు వచ్చింది? సమయాలకే వచ్చింది. సమయాలు ఎలా ఉన్నాడంటే ఇక దేవుడితో మాట్లాడేవాడిగా ఫస్ట్ క్వాలిఫికేషన్. నీ భక్తి విశ్వాస జీవితంలో నువ్వు దేవుడికి పరిచయం చేస్తున్నావు, దేవుడి సన్నిధిలో ఉన్నావు, దేవుని నామాన్ని స్మరిస్తున్నావు అంటే మొదటిగా దేవునితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినగలిగేవాడిగా ఆ యొక్క కెపాసిటీని నువ్వు సంపాదించుకోవాలి. క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి. ఇక ప్రజలందరూ సమూయేలు వైపు తిరిగారు. సమూయేలుతో దేవుడు మాట్లాడతాడనే విషయం అందరికీ తెలిసింది. ఇక సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం ఆ బాధ్యతను అతను తీసుకున్నాడు. చూడండి, అంటే దేవుణ్ణి ఆరాధించడం అంత ఆశామాషమైన విషయము కాదు. గుర్తుపెట్టుకోవాలి విషయం. వచ్చావు, చర్చికి వచ్చావు, ప్రార్థన చేసావు, నేను ప్రార్థన చేస్తా, నేను పాటలు పాడతా, నాకు అన్నీ తెలుసు, నేను అంతా చేస్తా, నా తర్వాత ఎవరైనా అనుకోండి, అంతకంటే పిచ్చి వెళ్తాను ఒకటి ఉండదు. నువ్వు ఎంత తెలుసుకున్నా. ఇక్కడ చూడండి, ప్రపంచంలోకెల్లా అతి జ్ఞానవంతుడైన జ్ఞాని సొలొమోను చెబుతున్నాడు, అంతా వేస్ట్. బీ కేర్ఫుల్. దేవుని తర్వాత ఏదైనా కూడా దేవుని చేతిలో నువ్వు పడ్డావనంటే ఒకటి నువ్వు దీవించబడాలా, లేదంటే నువ్వు అంతే. కాబట్టి నువ్వు ఎంతగా వినయ విధేయతలు కలిగి దేవుని సంగతి భయభక్తులు కలిగి జీవిస్తావో నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క అభివృద్ధి ఎవరు ఆపలేరు. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా జీవిస్తూ నీకు నచ్చినట్టుగా నువ్వు దుర్వ్యాపారం చేస్తూ దుష్ట సహవాసం చేస్తూ సాధారణ పడేసినట్టుగా మోసాలు చేసుకుంటూ పోయామనుకోండి, అంతే. ఏలికి ఎక్కువ మార్పులు పట్టిన గతే పడతాను. ఎందుకంటే దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా మారడో, మార్పు లేదు ఆయనలో. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చివరికి ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి వచ్చాడు. పెట్టాడా? వెళ్ళిపోయాడు. కానీ ప్రేమ పెట్టారా? ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు చనిపోయారు కదా, మేము కూడా చనిపోతామంటే కాదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? అక్కడ జరిగిపోయింది. కానీ ఇప్పుడు నేటి పరిస్థితుల్లో అలా జరగకూడదు. అలా ఎవరు అనవసరంగా చనిపోకూడదు. ఎవరు అనవసరంగా నేను ఇచ్చే ఆశీర్వాదాన్ని వాళ్ళు వద్దనుకోకూడదు. వాళ్ళకి సత్యం తెలుసుకోవాలి, వాళ్ళకి సత్యవాక్యాన్ని బోధించాలి, అర్థం చేసుకోవాలి. ప్రపంచమంతా మారిపోవాలి.
అందరూ నా బిడ్డలకు అవ్వాలనేది ఆయన కోరిక. అందుకే ఆయన ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నట్టే కారణం ఏంటంటే కేవలం ఆయన ప్రేమ. కాబట్టి ప్రేమ ఏర్పడ్డారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏ రీతిగా ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. సరైన మార్గంలోని ఏలి కుమారులు మరణించారు, కానీ అక్కడే ఉన్న అదే ప్లేస్లో ఉన్న సమూయేలు మాత్రం సరైన మార్గంలో ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలా. మళ్ళీ అక్కడ చెడగొట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాడు చెప్పొచ్చు, అరే నేను నీకంటే సీనియర్ని, మేమిద్దరం నీకు సీనియర్లు, నువ్వు మమ్మల్ని అన్నా లేదా సార్ వల్ల మేము చెప్పినట్టు జరగని చెప్తే అతను చేసాడా? అక్కడ లేదు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది లోకం యొక్క అధికారం కోసం ఆ యొక్క అధికార దాహం కోసం తాపత్రయపడాలి అనేక మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళు కూడా నువ్వేంద్ర నిండకపోవచ్చు పిల్లోడికి నా ముందు అని వాళ్ళు అనరా? అన్ని ఖచ్చితంగా అన్ని అడిగి అయిపోయింటాయి, కానీ ఏ విషయంలో కూడా సమయాలు పట్టించుకోలేదు. చివరికి వాళ్ళు పేటెగిపోయి వాళ్ళ మహాన్ని వరకు తెచ్చుకున్నారు. సమయాలు మాత్రం చక్కగా దేవుని వినయ విధేయత కలిగి భక్తి కలిగి తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి దేవుని స్మరించుకుంటూ ఉండడం వల్ల దేవుడు ఎంతగానో ఆయన ఆశీర్వదించి గొప్ప వీరుడుగా చేయడం మనం చూస్తాం. రాజులను అభిషేకించడానికి సమయాన్ని వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని ఉదయకాల సమయంలో ఒక మంచి భక్తిని మనం కలిగి ఉన్నాం. మనం తెలుసుకున్నాం. ఇలాంటి తెలుసుకున్న మాటలు అనేకలు చెప్పగలిగాను. నీకు చేతనంత వరకు, నీకు వచ్చినంత వరకు ఇప్పటికైనా ఇంకా చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దేవుని యొక్క మార్గంలో రాకోకుండా ఇంకా లోకంలో కలిసిపోయిన అనేక మంది వాళ్ళు కూడా నడిపించే బాధ్యత మనదే. కాబట్టి ఆ బాధ్యత మనం తీసుకొని అనేక మందికి తెలుసుకున్న వాక్యాన్ని సత్యాన్ని మనం చెప్పినట్లయితే నువ్వు ఎలాగైతే రక్షించబడి ఆశీర్వించబడి దీవించబడుతున్నావో అదేవిధంగా వాళ్ళు కూడా దీవించబడి ఆశీర్వించబడి దేవుని రాజ్యంలోకి నీవు నేను అందరూ కలిసి వాళ్ళు కూడా వెళ్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు. నీకు పరలోక రాజ్యంలో నీకు రావాల్సిన బహుమతులు, రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాల పరలోకం నీకు ఇవ్వాల్సిన స్థానం కూడా నీకు దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ రీతిగా ఉన్నాం, ఆ రీతిగా జీవితం, అటువంటి కృప, అటువంటి దీవెన పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. తల నుంచి కనిపిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ మీకు వందనాలు తండ్రి, సహాయం చేయండి. ఇక మధ్యాహ్న కాల సమయంలో ఈ శక్తిన సంఘ సహవాసం పంచని బట్టి మీకు వందనాలు. కనికరించండి. ఈరోజు మీ వాక్య భాగంలో సూటిగా స్పష్టంగా మాట్లాడిన విధాన్ని బట్టి నీకు స్తోత్రం. నిజమే, నీ బాల్య దినములైతే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొని చెప్పిన మాటలు అయ్యా జ్ఞాపకం చేసుకుని నిజమైన నీ లోపల ఎంతోమంది ఈ విషయం తెలుసుకోలేక గ్రహించలేక విన్నా కూడా చూసినా కూడా ఇంకా ఇంకా వాళ్ళకు బోధపడక నాయన అజ్ఞాన తీవ్రంలో మగ్గిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అల్పులుగా అభాగ్యులుగా ఉంటూనైనా జీవితాలను ఇదిగో మీరిచ్చే ఆశీర్వాదం పొందుకోలేక ఇంకా నిర్మానుష్యంగానైనా చీకటి బతుకుతున్నారని జ్ఞాపకం చేసుకున్నారు. అందరూ కూడా మీరు మార్చి ఆకర్షించిన మీ రాజ్యంలో చేర్చుకోవమని ఈ విన్న వాక్యం వీళ్ళందరూ హృదయంలో ఫలింపజేసి వీళ్ళ కుటుంబాల్లో మేలు కలుగునట్టుగానైనా ఇంకా ఎవరైతే నూతనంగా ఉంటున్నారో వారందరూ కూడా అయ్యా ఈ లెక్కలను భద్రపరచండి, వారిని కూడా మార్చమని సహాయం చేయండి, కృప చూపించి ఆశీర్వదించమని మీరు మాత్రమే పొందండి. ముందున్న కార్యక్రమం అప్పగిస్తున్నాను, మీరు అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మంచిది.